నమస్తే, నేను మీ సూర్యారావు. అధికారం కార్యక్రమానికి స్వాగతం. నేటి సబ్జెక్ట్ విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అది కాస్త ఆదానీల హక్కుగా మారబోతుందా అనే డౌట్స్ అందరికి కూడా కలుగుతున్నాయి. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో గతంలో నుంచి చూసినట్టయితే విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటు పరం చేస్తామని ఏ గవర్నమెంట్ ఉన్నా కూడా ఉద్యమాలు చేస్తున్నారు. ఎందుకో అర్థం కాదు. కానీ విశాఖ ఉక్కు ఎందరో త్యాగాల ఫలితంగా, ముఖ్యంగా అమృతరావు గారు అమరణ నిరాదీక్షతో పాటు 32 మంది అమరులైన నేపథ్యంలో అప్పటి ప్రభుత్వాలు విశాఖకు ఉక్కు ఫ్యాక్టరీని అందజేసింది. దాంట్లో ఉత్తరాంధ్రలో దాదాపుగా ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించిన 5 లక్షల మంది ఉద్యోగస్తులు అక్కడ నిర్విరామంగా ఇప్పటివరకు కొనసాగుతున్నారు. అలాగే 67 గ్రామాలకు సంబంధించిన ప్రజలు విశాఖ ఉక్కు ద్వారా తమ జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటే, బహుజనులంతా కూడా ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం వచ్చినా కూడా విశాఖ ఉక్కుని ప్రైవేటు పరం చేస్తామని పదే పదే ఊకదంపుడు ఉపన్యాసాలతో భయపెడుతూ అందరినీ కూడా గందరగోళానికి గురి చేస్తున్నాయి. ముఖ్యంగా దాని మీద అంటే ఈనాడు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు ఆదానిల హక్కు కాబోతున్న చర్చా కార్యక్రమంలో నేను పార్టిసిపేట్ చేస్తానికి మన ముందున్నటువంటి ఫస్ట్ డాక్టర్ జె పూర్ణచంద్ర గారు, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్, డీజీపీ, ఏపీ బీఎస్పీ కోఆర్డినేటర్గా ఉన్నారు. అలాగే ఇంకో గెస్ట్ స్టూడియోలో ఉన్నారు, వందన కుమార్ గారు, రిటైర్డ్ అడిషనల్ డైరెక్టర్, జిహెచ్ఎంసీ, బహుజన సమాజ్ పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్నారు. అలాగే మనకు జూమ్ ద్వారా డి ఆదినారాయణ గారు, ఏఐటియుసి నేషనల్ ట్రేడ్ యూనియన్ లీడర్, కన్వీనర్, స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరాట సమితి నాయకులుగా కొనసాగుతున్నారు. అలాగే ప్రముఖ జర్నలిస్ట్ వివి రమణమూర్తి గారు, కన్వీనర్ ఉత్తరాంధ్ర ప్రజా సంస్థ, అలాగే ఎడిటర్, లీడర్ దినపత్రిక కూడా తను కొనసాగుతున్నారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు ఆదానీల హక్కుగా మారబోతున్న ఈ నాటి కార్యక్రమంలో మొదటిగా పూర్ణచంద్రరావు గారి దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. సార్, మీరు చెప్పండి, విశాఖ ఉక్కు పదే పదే ఎందుకు చర్చల్లో ఉంటుంది? ప్రైవేటు పరమైన చర్చ ఎందుకు కొనసాగుతుంది? ఇప్పుడు మనకి చరిత్ర చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్లో 1960వ దశకంలో మరి ఉద్యోగాల ప్రాబ్లం, నిరుద్యోగ సమస్య ఉంది, అభివృద్ధి సమస్య ఉంది. ఆ కాలంలో ఉన్నటువంటి నాయకులు కానీ మరి ఉద్యోగ సమస్య తీర్చాలంటే, ప్రజలందరికీ మేలు జరగాలంటే పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు వస్తే మేలు జరుగుతుందనే దృష్టితో అమృతరావు గారు ఆ రోజు అమరణ దీక్ష చేయటం, మరి విపరీతమైనటువంటి ఉద్యమాలు జరగటం, ఆ జరిగిన నేపథ్యంలో పోలీస్ కాల్పుల్లో 32 మంది పౌరులు కూడా చనిపోవటం, ఉద్యమకారులు చనిపోవటం జరిగింది. ఈ ఫ్యాక్టరీ తర్వాత ప్రభుత్వం కిందకి దిగి రావటం, ఏర్పాటు చేయటం జరిగింది. మరి ఈ ఫ్యాక్టరీ సజావుగానే సాగుతూ ఉంది. ఈ ఫ్యాక్టరీలో ఉత్తరాంధ్ర ప్రజలు డైరెక్ట్గా ఉద్యోగస్తులు చాలా తక్కువ మంది ఉన్నప్పటికీ కూడా దేశంలోని వివిధ ప్రాంతాల వచ్చినటువంటి ఉద్యోగస్తులు చాలామంది అక్కడ ఉన్నారు. మరి ఆ విశాఖ సిటీ ఈ స్టీల్ ప్లాంట్ పుణ్యమాని బాగా డెవలప్ అయింది. మరి వివిధ ప్రాంతాల నుంచి, విజయవాడ నుంచి, గుంటూరు నుంచి, కృష్ణా జిల్లా ఇతర ప్రాంతాల నుంచి చాలామంది వ్యాపారవేత్తలు వచ్చారు, వాళ్ళు బాగుపడ్డారు. ఇప్పుడు ఆ తర్వాత సిటీ కూడా బాగుపడింది. దీనివల్ల ఏమైందంటే ఉత్తరాంధ్ర ఎకానమీ మొత్తం ఇంప్రూవ్ అవడానికి అవకాశం వచ్చింది. ఈ నేరుగా ఉద్యోగస్తులే కాకుండా చుట్టుపక్కల 10-12 నియోజకవర్గాల్లో ప్రజలు ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ వల్ల లబ్ధి పొందుతున్నారు. అక్కడ వివిధ రకాలైనటువంటి సేవలు అందించడం కావచ్చు, వాళ్ళు చాకళ్ళు కావచ్చు, మంగళ్ళు కావచ్చు, వివిధ రకాలైనటువంటి చేతి వృత్తుల వారు కానీ, మరి యూత్ కానీ వివిధ సర్వీసెస్ అందజేస్తూ ఈ ప్లాంట్కు సంబంధించిన ఆధారిత పరిశ్రమల్లో పనిచేస్తూ ఎంతో డెవలప్మెంట్ సాగిన విశాఖ ఉక్కుని సడన్గా ఈ ప్రభుత్వాలు ప్రైవేటైజేషన్ మొదలుపెట్టింది. ఈ ప్రైవేటైజేషన్ అనే భూతం మన భారతదేశాన్ని పట్టి పీడిస్తుంది. అందులో భాగంగానే ఈ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయంటే కుట్రపూరితంగా ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ని ముఖ్యంగా చంపదలుచుకున్నాయి. అందుకనే సరైన సమయంలో నిధులు సమకూర్చకపోవటం కానీ, లేకపోతే ప్లాన్స్ అప్రూవల్ లేకపోవటం కానీ, అవినీతి పరులైనటువంటి అధికారులను వేయటం కానీ, వాళ్ళ చేతుల్లో సంస్థను గుత్తాధిపత్యంగా ఉంచుకుని ప్లాన్లు అప్రూవ్ చేయకుండా ఇంతవరకు విశాఖ స్టీల్ ప్లాంట్కి ఒక క్యాప్టివ్ ఐరన్ ఓర్ కానీ, కోల్ కానీ ఏర్పాటు చేయకుండా, మరి ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ కానీ ఎటువంటి రాయితీలు ఇవ్వకుండా నడుపుకొస్తూ ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ ఇంతవరకు డివిడెండ్ రూపంలో
20,000 కోట్ల రూపాయలని కేంద్ర ప్రభుత్వానికి స్టీల్ ప్లాంట్ పే చేసింది. ఈ రోజున 20,000 కోట్ల రూపాయల అప్పులు ఉంటే అప్పులకి సమానంగా డివిడెంట్ని కూడా ప్రభుత్వంకి ఎప్పుడో కట్టేసింది విశాఖ స్టీల్ ప్లాంట్. ఇట్లాంటి పరిస్థితుల్లో ఈ ప్రైవేటుకరణలో భాగంగా అదానీలు లేకపోతే జిందాల్ వీళ్ళంతా కన్నేశారు. స్టీల్ ప్లాంట్లు మనం హస్తగతం చేసుకోవాలంటే ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోనే ఈ ప్రైవేటీకరణకి నాంది పలికారు. స్లో పాయిజన్ ఇచ్చి చంపటం మొదలుపెట్టారు. సరే, బీజేపీ ప్రభుత్వం వచ్చినాక ఒక ప్రత్యేక మంత్రిత్వ శాఖను దీని మీద ఏర్పాటు చేసి అసలు డిస్ఇన్వెస్ట్మెంట్ అనేది ఒక పెద్ద ఉద్యమంలాగా ప్రభుత్వాలు చేపడుతున్నాయి. స్థానిక ప్రభుత్వాలు అటు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కానీ ఇటు చంద్రబాబు ప్రభుత్వం కానీ నిమ్మకు నీరెత్తినట్లు ఇది మన సమస్య కాదు, పోతే ఆ ఊరోళ్ళు పోతారు కదా, ఆ స్టీల్ ప్లాంటే కదా పోనీ అనే ధోరణిలో చేయటం. వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో ఈ ఇష్యూని వాడుకోవటం, మరి ఓట్లు దండుకోవటం. ఈరోజు చంద్రబాబు ప్రభుత్వం మేము రక్షిస్తానంది, స్టీల్ ప్లాంట్ని రక్షిస్తానని చెప్పి ఓట్లు దండుకొని గెలిచారు. అక్కడ పల్లా శ్రీనివాస్ ఆయన అత్యధిక మెజారిటీతో గెలిచాడు. ఈ స్టీల్ ప్లాంట్ ఓట్లతో వాళ్ళు ఒక నమ్మకంతో వేశారు ప్రజలందరూ. 7-8 నియోజకవర్గాల్లో విపరీతమైనటువంటి మెజారిటీలతో తెలుగుదేశం పార్టీ గెలిస్తే చివరికి ఈ ప్రభుత్వం ఇంతవరకు దాని వైపు కన్నెత్తి చూడట్ల. ఏమన్నా అంటే అప్పులు అంటారు. అప్పులు లేని వ్యాపారాలు ఉంటాయా నాకు చెప్పండి? అసలు వ్యాపారం అప్పు లేకుండా చేసే వ్యాపారాలు ఎక్కడా లేవు. సో ఇది ఒక విశాఖ స్టీల్ ప్లాంట్ ఎంత ఉన్నాయి అప్పులు? దాదాపు 20,000 కోట్లు ఉంది. జిందాల్కి స్టీల్ ప్లాంట్ అది ప్రైవేట్లో ఉంది, 45,000 కోట్ల అప్పులు ఉన్నాయి. జేఎస్డబ్ల్యూ అది అగైన్ జిందాల్ సంస్థే, అది కూడా 43,000 కోట్ల అప్పులు ఉన్నాయి. అలానే టాటా స్టీల్ టాటా చాలా గొప్ప సంస్థ అని చెప్పుకుంటాం, గొప్పదే కాదంటానికి ఏం లేదు, 83,000 కోట్లు అప్పులు ఉన్నాయి. అలానే సెయిల్కి అది ప్రభుత్వ రంగ సంస్థ, దానికి కూడా 41,000 కోట్ల అప్పులు ఉన్నాయి. అంటే అన్నిటికన్నా తక్కువ అప్పులు ఉంది విశాఖ స్టీల్ ప్లాంటే. అయితే ఈ అప్పుల పూచి చూపించి వీళ్ళు ఏం చేయలేరని చెప్పి క్రమక్రమంగా రిక్రూట్మెంట్ తగ్గించటం, సరైనటువంటి సదుపాయాలు ఇవ్వకపోవటం. ఈ రోజున 30% మాత్రమే జీతం ఇచ్చారట స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్కి. అది ఇంకొకటి జరుగుతున్న మోసం ఏంటంటే ఈ స్టీల్ ప్లాంట్ సమస్య ఉద్యోగుల సమస్య కింద చిత్రిస్తున్నారు. ప్రజలు కూడా అవును కదా అనే ధోరణిలో ఉన్నారు. ఇది ఉద్యోగుల సమస్య కానే కాదు, ఇది ఉత్తరాంధ్రలో ఉన్న వర్గాలే, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు, ముస్లింలు, వీళ్ళు తప్పిస్తే కమ్మారెడ్డి కులాలు అక్కడ ఉండవు. అక్కడంతా వాళ్ళు వలస నాయకులైనటువంటి కమ్మారెడ్లు ఉంటారు. మరి ఈ రోజున కమ్మ కులానికి చెందినటువంటి శ్రీభరత్ అనే యంగ్ ఎంపీ అయ్యాడు. మరి ఎందుకు అయ్యాడు, ఏం చేస్తున్నాడు? వీళ్ళలో ఏ రకమైన ఆవేశం ఉండదా? ఈ ప్రభుత్వంలో మనం పనిచేస్తున్నాం, మనం ఈ స్టీల్ ప్లాంట్ని రక్షించాలనే అవసరం ఉండదా? ఆ ఎకానమీని వాడుకునే కదా, ఆ ఆర్థిక పరిపుష్టిని వాడుకునే కదా అతను గీతం కాలేజ్ కానీ మెడికల్ కాలేజ్ కానీ పెట్టుకుని కొన్ని 100 ఎకరాల ప్రభుత్వ ఆస్తిని తీసుకుని పైకి వస్తున్నాడు. ఓటుకి 1,000 రూపాయల చొప్పునో 2,000 చొప్పునో ఇచ్చి మరి గెలిచిన వాడు, పాడ్కాస్ట్లో ఇంటర్వ్యూలు ఇచ్చేవాడు, ఒక యంగస్టర్ ఈ రోజున జాతికి ఏం చేస్తున్నాడు, ఉత్తరాంధ్ర ప్రజలకు ఏం చేస్తున్నాడు? ఎందుకంటే ఇది నీ ప్రాంతం కాదు. ఈరోజు అయ్యా ఎంపీ నెక్స్ట్ టైం గెలుస్తానో లేదో నాకు తెలియదు కాబట్టి ఇంకో చోటకు బావచ్చులే అని చెప్పి అతని మామ అన్స్టాపబుల్ బాలకృష్ణ ఈ రోజున విపరీతమైన నాకు తిరిగేలేదు, నేను అన్స్టాపబుల్ అంటాడు. అన్స్టాపబుల్ బాలకృష్ణ ఆయన ఏం చేస్తున్నాడు? అలానే చంద్రబాబు నాయుడు ఆయన ఏం చేస్తున్నాడు? ఏ సమస్య ఉన్నా కానీ ఆయన వెంటనే వాలిపోతాడు, చిన్న చిన్న సమస్యలు వాలిపోతాడు. వరదలు వచ్చినాయి, హుద్హుద్ తుఫాన్ ఉంది, ఆ హుద్హుద్ తుఫాన్లో ఆయన అక్కడ ఉంటాడు. మరి మొక్కలు పెట్టించడం చాలా బ్రహ్మాండంగా చేసినట్టు ప్రజలకి చెప్పడం అనేది జరుగుతుంది. మరి అలానే మొన్న విజయవాడ వరదల్లో వచ్చినప్పుడు కూడా బస్సులో ఉండి ఆయన వరద సహాయ చర్యలు చేపట్టానని చెప్తాడు. మరి ఇక్కడ ఏంటి జరిగింది చెప్పింది? డ్రోన్స్ గురించి మాట్లాడతారు. ఇప్పుడు డ్రోన్స్తో ఏమవుతుంది? ఇక్కడ 22,000 ఎకరాల భూమి ఉన్నటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ సంగతి పట్టించుకోకుండా అతి ప్రైవేట్ పరం అవుతుంటే, కేవలం 20,000 కోట్ల అప్పుకే అవుతుంటే వీళ్ళకి తెలియదా? వీళ్ళంతా వ్యాపారస్తులే. జగన్మోహన్ రెడ్డి వ్యాపారస్తుడే, చంద్రబాబు వ్యాపారస్తుడే, చాలా వ్యాపారాలు ఉన్నాయి, వ్యాపారాలు ఎలా చేయాలో తెలుసు. అందుకని వీళ్ళు రాజకీయ వ్యాపారం చేస్తున్నారు కానీ ఈ సమస్యని ప్రజలకి రక్షించే విధంగా చూడట్లా. ఇంకోసారి ఇంకొంచెం డీటెయిల్స్ పోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజున అప్పులు రద్దు చేయటంలో కూడా భారతదేశ ప్రభుత్వం చాలా ముందుంది. గత 10 సంవత్సరాలుగా 14.5 లక్షల కోట్ల అప్పుల్ని మరి వేవ్ఆఫ్ చేసింది. ఎవరికి వేవ్ఆఫ్ చేసిందండి? ఏమైనా పేదలకు కానీ వేవ్ఆఫ్ చేసిందా? ఉత్తరాంధ్రలో ఉన్న ఎస్సీలకు కానీ, బీసీలకు కానీ, ఎస్టీలకు కానీ, మైనారిటీలకు కానీ వాళ్ళ అప్పులు రద్దు చేసిందా ఈ ప్రభుత్వం? ఇది 14.5 లక్షల కోట్ల అప్పులు వివిధ సంస్థలకి రద్దు చేశారు. ఇదే స్టీల్ ప్లాంట్ విషయానికి వస్తే అన్ని స్టీల్ ప్లాంట్స్కి ఉన్నటువంటి అప్పులు
1,75,000 కోట్ల అప్పులు ఉన్నాయి. ఈ 1,75,000 కోట్ల అప్పుల్లో 45,000 కోట్ల అప్పుల్ని రద్దు చేసింది ఈ బ్యాంకు, ఈ భారత ప్రభుత్వం. భూషణ్ స్టీల్, నిప్పన్ రో, ఎస్ఆర్, ఈ 3 స్టీల్స్కి సంబంధించినటువంటి 45,000 కోట్లు మీరు రద్దు చేసినప్పుడు ఈ 20,000 కోట్లు రద్దు చేయడానికి మీకు ఏమి ఇబ్బంది నాకు చెప్పండి. 20,000 కోట్లు రద్దు కూడా చేయమంటున్నారు, డిఫర్ చేయమంటున్నారు, డిలే చేయమంటున్నారు, ఏదో అసిస్టెన్స్ ఇవ్వమంటున్నారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలతోనే అప్పులతోనే నడుస్తున్నాయి, ప్రభుత్వాలే అప్పులతో నడుస్తున్నప్పుడు స్టీల్ ప్లాంట్ అప్పులతో అని చెప్పి దాన్ని చేస్తానంటే రేపొద్దున ప్రభుత్వాలను కూడా మీరు డిస్ఇన్వెస్ట్ చేస్తారా? ప్రభుత్వాలను కూడా అప్పచెప్పేస్తారా? వాళ్ళనే ప్రైవేట్ సర్వీసెస్కి ఇస్తారా? ఇది ఏ రకమైనటువంటి ప్రయోజనకరమైనటువంటి పని? జగన్మోహన్ రెడ్డి 2,75,000 కోట్లని పంచాడు 5 సంవత్సరాల్లో. ఈ 10,000 ఇక్కడ దీన్ని అసిస్టెన్స్ ఇవ్వలేడా? ఒక నెల 100 కోట్లు పవర్ బిల్లు ఉంటుంది. ఆ 100 కోట్ల పవర్ ఉచిత విద్యుత్ ఇచ్చే ఈ ప్రభుత్వాలు వాళ్ళకి ఉచిత విద్యుత్ కాదు, డిఫర్ చేయమంటున్నారు. పేమెంట్ చేయండి, చేస్తే ఆ స్టీల్ ప్లాంట్ బతుకుతుంది. ఆ స్టీల్ ప్లాంట్ బతికినట్లయితే అక్కడ ఉద్యోగస్తులకు కాదు ఈ సమస్య, ఆ చుట్టుపక్కల ఉన్న 8-9 కాన్స్టిట్యుయెన్సీలో ఉన్నటువంటి బీదాబిక్కి, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ప్రజలు బతుకుతారు. ఈ స్టీల్ ప్లాంట్ మీద బాగుపడినటువంటి కమ్మారెడ్డి నాయకులు అందరూ వాళ్ళు 100 కోట్లు సంపాదించారు, వాళ్ళకి ఏం పర్వాలేదు. రేపు అంబానీ వస్తే అంబానీ దగ్గర కూడా సబ్ కాంట్రాక్ట్ తీసుకుని మళ్ళీ డబ్బులు సంపాదించుకుంటారు. లేదా 22,000 ఎకరాల్లో వాళ్ళు ఏదో ప్రాజెక్ట్ పెట్టి 100 ఎకరాలో 50 ఎకరాలో పెట్టి వాళ్ళకి తెలుసు ఎలా డబ్బు సంపాదించాలి. దీనికి ఇంకో రకంగా చూస్తే మనం ఇంకొంచెం లోపలికి కనుక వెళ్ళినట్టయితే ఈ ఫ్యాక్టరీ తీసుకుందామని ప్రయత్నించేది ఎవరు? అదానీలు, లేకపోతే జిందాల్ అనే ఆమె సావిత్రి జిందాల్ ఉంది. ఆవిడ ప్రపంచ కుబేరుల జాబితాలో ఉంది. ఆవిడకున్నది 360,000 కోట్ల ఆస్తి ఉంది, 365,000 కోట్ల ఆస్తి. అలాగే ఆయన కొడుకు సజ్జన్ జిందాల్ ఉన్నాడు, ఈ స్టీల్ వర్క్ అంతా చూస్తాడు. ఆయన పేరు కూడా మనకు పరిచితమే. ఎట్లానంటే ఈ కాదంబరి జత్వాని కేసులో 3 పోలీస్ ఆఫీసర్లు సస్పెండ్ అయ్యారు. ఆ కేసుకు సంబంధించిన వ్యక్తి ఈయన జిందాల్. మరి ఆ చరిత్ర నేను డీటెయిల్స్కి వెళ్ళదలుచుకోలే. కాకపోతే వీళ్ళిద్దరూ కలిపి భూషణ్ స్టీల్స్ని 19,000 కోట్లకి కొన్నారు. ఈ భూషణ్ స్టీల్స్కి వీళ్ళకి కూడా వాళ్ళకి ఒకరికొకరు అవినాభావం సంబంధం ఉన్నదే. వాళ్ళు బ్యాంక్ లోన్స్ వేవర్ చేసుకుని వీళ్ళు హస్తగతం చేసుకున్నారు. అట్లానే అదానీ ఆస్తి ఈ రోజున 986,000 కోట్లు ఉంది. 986,000 కోట్ల ఆస్తి కలిగిన అదానీ వీళ్ళిద్దరూ కనుక కొంటే ఇప్పుడు ఇది ఆల్రెడీ 4 లక్షల కోట్ల విలువైన ఆస్తి. ఈ 4 లక్షల కోట్ల విలువైన ఆస్తి అంటే అదానీ కూడా 1000 అంటే 1,00,000 కోట్ల ఆస్తికి అతను చేరిపోతాడు. అంటే అలానే వీళ్ళు కూడా ఇంకొక 4 లక్షల కోట్ల ఆస్తి వాళ్ళకి పెరిగిపోతుంది ఇద్దరికి. కేవలం 20,000 కోట్ల అప్పున్న దానికి ఈ అదానీలను, అంబానీలను, లేకపోతే జిందాల్ని, లేకపోతే లక్ష్మీ మిట్టల్ని వీళ్ళని ధనికులు చేయటానికండి ఈ ప్రభుత్వాలు ఉంది. నాకు అర్థం కాదు. ఈ 5 లక్షల కుటుంబాలని రోడ్డున పడేయటానిక ఈ ప్రభుత్వాలు ఉంది. మనం ఎన్నుకున్న ప్రభుత్వాలు ప్రజల కోసమా లేకపోతే అదానీల కోసమా? ఇది ఏ రకమైనటువంటి పరిస్థితి నడుస్తుంది? దీనికంతా కూడా ఇక్కడ నుంచి ఎలక్ట్ అయినటువంటి ఎంపీలు, ఇప్పటివరకు ఎంపీలు ఎలక్ట్ అయ్యారు. అటు జనార్దన్ రెడ్డి పాప ఆయన లేడు, మాగుంటి సుబ్రహ్మరెడ్డి టి సుబ్రహ్మరెడ్డి ఉన్నాడు. ఆయన మనకి ఆ కోస్ట్ సముద్ర తీరం వెంబడి ఆ శివుడి పూజ చేస్తాడు. మరి ఆయన ఇప్పుడు చేయాలి, అక్కడ కూర్చుని శివ పూజ చేయాలా, చేసి స్టీల్ ప్లాంట్ని రక్షించాలా? ఇది కదా సహస్ర లింగాభిషేకం లేకపోతే కోటి లింగాభిషేకాలు అంటే ఇవి కండి చేయాల్సింది ప్రజలకి. మీరు అవన్నీ చేసి రోజు ప్రజల నోట్లలో నాని ఓట్లు తీసుకుని ఎంపీలు అవటం కోసం అది ఏం బతుకండి? నాకు అర్థం కాదు. అలానే ఎంవివి సత్యనారాయణ ఒక రియాల్టర్ ఓట్లు తీసుకున్నాడు, అతను పైకి వచ్చాడు. అట్లనే ఎంవిఎస్ మూర్తి, ఆ తర్వాత ఇప్పుడున్న శ్రీభరత్, వీళ్ళందరూ కూడా అక్కడ ఉన్నటువంటి ఉత్తరాంధ్ర నాయకులు, వాళ్ళ తాబేదారులు, అటు బొత్స సత్యనారాయణ, ఇటు ధర్మాన ప్రసాదరావు, వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? పురంధేశ్వరి ఏం చేస్తున్నారు? వీళ్ళు ఆమె ఒక రాజకీయ పార్టీ నాయకురాలు, ఆమె పార్టీ అక్కడ ఢిల్లీలో ఉంది. ఏం చేస్తున్నారు వీళ్ళకి ఇవి కనపడవా? వీళ్ళకి తెలియవా? వీళ్ళకి అన్నీ తెలుసండి. తెలిసిన వీళ్ళు మాత్రం ఈ సమస్యని నిమ్మకి నీరెత్తినట్టు కూర్చుని చేస్తున్నారు. అక్కడున్నటువంటి ఉత్తరాంధ్ర నాయకత్వాన్ని మొత్తాన్ని వలస నాయకత్వం చంపేస్తుంది. అడారి తులసీరావు అని బ్రహ్మాండమైన నాయకుడు, బీసీ నాయకుడు, గౌర కమ్యూనిటీకి చెందిన ఆయన, ఆ డైరీ దానికి లిమిట్ చేశారు. వీళ్ళ బాధలు తట్టుకోలేక, అటు టీడీపీ ఇటు వైసీపీ లేదా కాంగ్రెస్ బాధలు తట్టుకోలేక ఉత్తరాంధ్రలో స్వచ్ఛమైన నాయకులు ఎవరన్నా ఉంటే వాళ్ళందరూ కూడా మరుగున పడిపోయారు.
వాళ్ళ చేతుల్లో ఉత్తరాంధ్ర భవిష్యత్తు లేదు. అందుకని చెప్పి ఈ స్టీల్ ప్లాంట్ను కాపాడే పరిస్థితి లేదు కాబట్టే బహుజన్ సమాజ్ పార్టీ ఈ రోజున ఈ సబ్జెక్టుని తీసుకుంది, ఉత్తరాంధ్ర ప్రజల్లో చైతన్యాన్ని నింపుతుంది. అటు తాబేదారులుగా వ్యవహరిస్తున్నటువంటి బొత్స సత్యనారాయణ కానీ, ధర్మాన ప్రసాదరావు కానీ, మీకు రాజకీయ భవిష్యత్తు కావాలంటే ఇదే ఒక్క సబ్జెక్ట్ మీరు తీసుకోండి. మీరు 100 కోట్లు సంపాదించారు, సరే కానివ్వండి, ఇప్పుడైనా సరే ప్రజలు పే బ్యాక్ టు సొసైటీ అంటారు కదా, అదన్నా మీరన్నా ఇప్పుడన్నా చేయండి. అలానే ఎర్రంనాయుడు ఇంటర్వెన్షన్తో కొంత మేలు జరిగిందని గతంలో చెప్తారు. అయితే ఇప్పుడు ఎర్రంనాయుడు కొడుకు రామ్మోహన్ నాయుడు సెంట్రల్ మినిస్టర్గా ఉండి ఆయన చేయాల్సిన పని ఏంటండి? ఉత్తరాంధ్రకు చేయాల్సింది ఇదే పని. అంతేగాని ఇరుముడి కోసం ఫ్లైట్స్లో జనాలు మీరు ఎక్కొచ్చు విత్ విరుముడి అని తలకి పెట్టుకుని మీరు శబరిమల వెళ్ళొచ్చు చెప్పటం అయ్యేమి వీడియోలు అండి. అదేంటండి కేంద్ర మంత్రి చేయాల్సిన పని? అదా? ఇరుముడి ఎక్కడో అక్కడ పెట్టుకుని దేవుణ్ణి పూజించుకుంటారు, ఓకే. ఇక్కడ సంగతి, ఇక్కడ ప్రజల ఇరుముడి ఏంటి? వీళ్ళ భవిష్యత్తు ఏం కావాలా? బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీల భవిష్యత్తు ఏం అవ్వాలా? మీరు దేనికోసం ఈ పదవుల్లో ఉన్నారు అనేది ఆలోచించాలి. ఖచ్చితంగా పల్లా శ్రీనివాసరావు మీద ఈ బాధ్యత ఉంది. అతను తప్పించుకుని తిరగటానికి లేదు. ఇచ్చిన పార్టీ అధ్యక్ష పదవితో కూర్చుంటే ఏమాత్రం పనికిరాదని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఫైనల్గా మీ ఒపీనియన్? ఇప్పుడు మన దేశంలో 167 మంది డాలర్ బిలియనీర్లు ఉన్నారు. అంటే ఒక్కొక్క బిలియనీర్, డాలర్ బిలియనీర్ అంటే 8500 కోట్ల ఆస్తుంటుంది. ఇప్పుడు ఇదే ఇందాక మీకు చెప్పినట్టు అదానీలు, అంబానీలు వీళ్ళకి దాదాపుగా 1,00,000 కోట్ల ఆస్తి ఉంటుంది. వీళ్ళంతా కలిపి మన ఇండియన్ ఎకానమీలో 3వ వంతు ఆస్తి వాళ్ళదే. 3వ వంతు ఇండియన్ ఎకానమీ 3.5 ట్రిలియన్స్ ఉంటే 1.3 ట్రిలియన్స్ వాళ్ళ ఇన్కమ్ మొత్తం కానీ ఆస్తి కానీ వాళ్ళదే. సో వీళ్ళ చేతుల్లోనే వీళ్ళే పార్టీ ఫండింగ్ చేస్తారు. ఇప్పుడు దాదాపుగా 7,000 కోట్లు బీజేపీకి విరాళ ఎలక్టోరల్ బాండ్స్ ఇచ్చారు. అలానే 1,400 కోట్లు కాంగ్రెస్కి ఇచ్చారు. తర్వాత ఇక్కడ మనకున్న బీఆర్ఎస్ 10 సంవత్సరాలు ఏనని బీఆర్ఎస్కే వాళ్ళకో 1,200 కోట్లు ఇచ్చారు. వీళ్ళకో 300 కోట్లు పైన 300-400 కోట్లు వైసీపీకిను, వీళ్ళకి 200-300 కోట్లేమో టీడీపీకి ఇచ్చారు. వీళ్ళందరూ కలిపి పాలసీ నిర్ణయిస్తారు. ఈ ప్రైవేటైజేషన్ నిర్ణయం చేసేటప్పుడు ఏంటి వాళ్ళ టార్గెట్? 5 ట్రిలియన్ ఎకానమీ కావాలి. 5 ట్రిలియన్ ఎకానమీ అవ్వాలంటే ఏం చేయాలి? ఈ కుబేరుల సంపద ఇప్పుడు డబుల్ అయిపోవాలి. ఇప్పుడు వాళ్ళది 1/3 ఉంది కదా, మిగిలిన ఇంకొక 1/3 ఖాళీ ఉంది. 2.5 లక్షల కోట్లు వాళ్ళకి డాలర్లు వాళ్ళకి వెళ్ళాలి. 2.5 ట్రిలియన్స్ కావాలి వాళ్ళకి. దానికి వాళ్ళు ఒక పథకం రచిస్తారు. అక్కడ ఉన్న ఢిల్లీలో ఉన్న కాంగ్రెస్ కానీ, ఆ తర్వాత వచ్చిన బీజేపీ కానీ పకడ్బందీ ఏర్పాట్లతో ఇట్లా ప్రతి ఒక్క ఇండస్ట్రీని ప్రైవేటైజ్ చేసి వాళ్ళంతా కుబేర్లు అవుతారు. మరి అక్కడ ఉన్నటువంటి ప్రజలేమో పేదవాళ్ళు మరింత పేదవాళ్ళు అవుతారు. సో ఇది ఇండియన్ ఎకానమీ ఈ రోజున ఎట్లా నడుస్తుంది, పాలన ఎట్లా నడుస్తుంది, వాళ్ళ గుప్పెట్లోనే ఉంటారు. ఇప్పుడు సజ్జన్ జిందాల్ ఏదైనా కేసు పెట్టమంటే జగన్మోహన్ రెడ్డి కేసు పెట్టాడని మన వార్తలు విన్నాం. దానిలో ఆఫీసర్లు కూడా బలయ్యారని విన్నాం, పర్సనల్ కేసెస్. అదే సజ్జన్ జిందాల్ ఇది కావాలనుకుంటే వాళ్ళు కూర్చుంటారు, ఒక క్వార్టర్ రింగ్ ఫామ్ అవుతారు, నువ్వు ఇది తీసుకో అంటారు, పైనుంచి ఆర్డర్స్ వస్తాయి, జరుగుతారు, వీళ్ళకి వెళ్ళిపోతాయి. అంటే నేను అనేది ఏంటంటే ఇదంతా కూడా పథకం ప్రకారం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, పేద వర్గాలని మోసం చేసే ప్రభుత్వాలే. ఈ ప్రభుత్వాలు ఎప్పటికైనా స్పందించాలి. ఖచ్చితంగా బహుజన్ సమాజ్ పార్టీ దీన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళి ప్రజల్లో స్పందన వచ్చే విధంగా పనిచేస్తుంది. లేకపోతే ఈయన సీఎం ఎన్ని సంవత్సరాలు ఉన్న 4వసారి సీఎం అయ్యి మళ్ళీ 6వసారి అయినా రేపు జగన్మోహన్ రెడ్డి అయినా ప్రజలకి ఒరిగేదేం లేదు. వాళ్ళ ఏ రాయను ఒకటే పళ్ళోడు కొట్టుకోవటానికి అన్నట్టు అట్లాంటి పరిస్థితులు మాత్రం ఆంధ్రప్రదేశ్ దాపురించినాయి. దాన్ని డీల్ చేయడానికి మేము పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంగా థ్యాంక్ యూ అండి.